Question number 4. Check whether -5 comma -5 comma -2, 6 comma 4 and 7 comma -2 are the vertices of an isosceles triangle. నాన్న ఒక 3 పాయింట్స్ ఇచ్చాడు. అవి ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్కి సంబంధించిన వెర్టిసెస్ అవుతాయా లేదో చెక్ చేయమన్నాడు. అవ్వాలి అంటే ఇక్కడ కూడా మనం కట్టాల్సింది వాటి డిస్టెన్సే. కాబట్టి చూడండి, ఇదిగోండి, ఏ ఎంత, ఫస్ట్ పాయింట్ 5 కామా -2, బి ఎంత 6 కామా 4, సి 7 కామా -2. ఇచ్చిన 3 పాయింట్స్తో ట్రయాంగిల్ వేద్దాం. ఒకవేళ అయితే ఆ ట్రయాంగిల్ అలా ఉంచుతాం, లేకపోతే చెరిపేస్తాం, తర్వాత విషయం. ఓకేనా? గివెన్ పాయింట్స్, ఫస్ట్ సొల్యూషన్ అని రాయండి. రాసి లెట్ ద గివెన్ పాయింట్స్ ఇచ్చిన పాయింట్స్ పేర్లు పెట్టేద్దాం. ఏ ఆఫ్ 5 కామా -2, బి ఆఫ్ 6 కామా 4 అండ్ సి ఆఫ్ 7 కామా -2. ఇచ్చినటువంటి పాయింట్స్కి ఏబిసి అనేటువంటి 3 నేమ్స్ పెట్టేశా. అయితే ఇందుకీ ఏదైనా ఒక ట్రయాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అవ్వాలంటే దాని అర్థం ఏమవ్వాలి? ఆ ట్రయాంగిల్లో ఏవైనా 2 సైడ్స్ అయితే ఈ 2 కానీ ఈ 2 కానీ ఈ 2 కానీ కనీసం అంటే కాదు, ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్ అయితే ఆ ట్రయాంగిల్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? అదే 3 సైడ్స్ ఈక్వల్ అయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? సో అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఏబి బీసీ ఏసీ వాల్యూస్ని డిస్టెన్స్ని కట్టి ఏవైనా 2 ఈక్వల్గా వచ్చింది అంటే వాడిచ్చిన పాయింట్స్ ఐసోసెలస్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి. రాకపోతే 3 డిఫరెంట్గా వస్తే ఐసోసెలస్ ట్రయాంగిల్ కాదు. ఓకేనా? సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏబి కట్టాలి. ఏబి డిస్టెన్స్ ఫార్ములా రాసేయండి. √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా? సో రూట్, నన్ను జాగ్రత్తగా చూడండి నాన్న చిన్న తండ్రులు, ఏబి ఇదే కదా, ఇది x1 y1, ఇది x2 ఇది y2. ఇప్పుడు ఫార్ములా ఏంటి? x2 - x1 కదా, 6 - 5, అదేవిధంగా 4 - 2. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, x2 అంటే 6 నాన్న, మైనస్ x1 అంటే 5 నాన్న హోల్ స్క్వేర్ ప్లస్, ఇప్పుడు y2 చూడండి, y2 అంటే ఇక్కడ 4, y1 అంటే -2 ఉంది. ఓకేనా? సో y2 అంటే 4 మైనస్ y1 అంటే -2. ఓకేనా? సో ఇదిగోండి -2. ఓకేనా? సో ఇక్కడ 2 మైనస్లు ఎందుకు వచ్చాయి? ఒకటేమో ఫార్ములాలో ఉన్నది, ఒకటేమో 2కు ఉన్నది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, √6 - 5 1 నాన్న, 1 స్క్వేర్, 4 మైనస్ అంత నాన్న +2 అవుతుంది. 4 + 2 ఎంత? 6 స్క్వేర్. ఇదేమో 6 - 5 1 అయింది, ఇది మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 4 + 2 ఎంత? 6. ఓకేనా? జాగ్రత్తగా చూడండి నాన్న, √1 స్క్వేర్ అంటే 1 నాన్న, 6 స్క్వేర్ అంటే 36 నాన్న. ఓకేనా? సో 1 + 36 ఎంత? 37. కాబట్టి ఏబీ వాల్యూ ఎంత వచ్చింది? √37 వచ్చింది. ఏబీ వాల్యూ ఎంత వచ్చింది నాన్న? √37 వచ్చింది. సో ఒకటి వచ్చేసింది మనకి. ఓకేనా? నెక్స్ట్ బీసీ కడదాం నాన్న. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి నాన్న, ఇదిగోండి ముందు పాయింట్స్ దగ్గరికి వచ్చేయండి. ఇది x1 y1 అవుతుంది. ఇప్పుడు బీసీ కాబట్టి bx1 y1, సి అనేది x2 y2. ఓకేనా? సో మన ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్, x2 7, x1 6, 7 - 6 హోల్ స్క్వేర్, y2 - y1 -2 4. ఓకేనా? సో అవే రాసేద్దాం నాన్న. x2 వాల్యూ అంతా 7 మైనస్ x1 వాల్యూ ఎంత? 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత? -2 మైనస్ y1 ఎంత? 4 హోల్ స్క్వేర్. ఓకేనా?
బీసీ ప్రకారం x1 x2 y2 y1 y2 ఆ వాల్యూస్ని తీసుకొని వచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు చూడండి నాన్న, రూట్ ఆఫ్ 7 మైనస్ 6 ఎంత నాన్న? 1 1 స్క్వేర్ మైనస్ 2 మైనస్ 4 ఎంత నాన్న? -6 హోల్ స్క్వేర్. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, రూట్ 1 స్క్వేర్ అంటే 1 నాన్న, -6 స్క్వేర్ అంటే 36 నాన్న. సో 1 + 36 ఎంత నాన్న? 37 నాన్న. రూట్ 37. సో ఇందాకలా రూట్ 37 వచ్చింది, ఇప్పుడు రూట్ 37 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 2 వచ్చాయని రాసేయకూడదు నాన్న. ఒకవేళ థర్డ్ సైడ్ కూడా రూట్ 37 వచ్చింది అనుకోండి, అది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవ్వదు. 3 ఈక్వల్ అయిపోయాయి కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఓపిక పట్టి థర్డ్ సైడ్ కూడా చేయాలి. ఓకేనా? సో థర్డ్ సైడ్ ఏంటి నాన్న? ఏసీ. ఏసీ రూట్ ఆఫ్ ఫార్ములా ఏసీ అండ్ డిస్టెన్స్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇదే కదా ఫార్ములా. ఇప్పుడు వాల్యూస్ తెచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి నాన్న. ఇదిగోండి, ఏసీ, ఏ అనేది x1 y1, ఇది x2 y2. ఓకేనా? 7 మైనస్ 5 -2 -2. ఓకేనా? సో రాసేద్దాం. x2 అంటే 7 మైనస్ x1 అంటే 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -2 మైనస్ y1 అంటే -2 హోల్ స్క్వేర్. సో 7 - 2 అంటే 2 నాన్న హోల్ స్క్వేర్. ఇది -2 ఇలాగే ఉంటుంది, మైనస్ ఆఫ్ మైనస్ ఇది ఏంటవుతుంది? +2 అవుతుంది. ఓకేనా? సో -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇది +2 హోల్ స్క్వేర్. జాగ్రత్తగా చూడండి, రూట్ 4 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 నాన్న, -2 మైనస్ +2 -2కి +2ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 0. 0 స్క్వేర్ అంటే 0. సో ఈ వాల్యూ ఎంత వచ్చింది నాన్న? రూట్ 4 వచ్చింది. అయితే మనం ఇప్పుడు 3 కట్టేసాం, ఏబీ కట్టాం, బీసీ కట్టాం, ఏసీ కట్టాం. ఓకేనా? సో హియర్ ఇక్కడ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? బీసీ అయింది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? బీసీ అయింది. ఓకేనా? కాబట్టి సో ద గివెన్ ఆడ ట్రయాంగిల్ ఇవ్వలేదు కదా, సో ఇట్ ఈజ్ ఏ, రెండు సైడ్స్ ఈక్వల్ అయితే అది ఏంటవుతుంది? ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఇట్ ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. నాన్న అక్కడ చూడండి ఒకసారి ఏమడిగాడు. ఇదిగో నాన్న, 3 పాయింట్స్ ఇచ్చి ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చూపించమన్నాడు. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ ఇందాక ఏబీ బీసీ ఈ రెండు ఈక్వల్ అయ్యాయి నాన్న, కాబట్టి ఈ డయాగ్రామ్ కొంచెం మార్చాలి. ఓకేనా? సో ఏబీ బీసీలు ఈక్వల్ అయ్యాయి కదా, డయాగ్రామ్ ప్రకారం ఏబీ ఏసీలు ఈక్వల్ అయ్యాయి. అందుకే ఏం చేస్తామంటే ఇదిగోండి, ట్రయాంగిల్ పెట్టండి, ఏబిసి. ఓకేనా? సో ఏబీ బీసీలు ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. ఓకేనా? సో అందుకే డయాగ్రామ్ మార్చాను అన్న. ఓకేనా? ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్ అయితే అది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. అయ్యాయి కదా, సో అదే రాస్తున్నాను, ఐసోసెలస్ ట్రయాంగిల్. అయితే వాడు ఏమన్నాడు? ఆ 3 కలిపి ఏర్పరుస్తాయా లేదా అని చూపించమన్నాడు కదా, సో ఆ పాయింట్ కూడా రాసేయండి. దేర్ఫోర్ ద గివెన్ వెర్టిసెస్, ద గివెన్ points are the vertices of an isosceles triangle. Isosceles triangle. అంతే, ఇచ్చిన పాయింట్స్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ యొక్క వెర్టిసెస్ అని చూపించమన్నాడు. ముందు దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పాం కాబట్టి, అంటే ఇచ్చిన 3 పాయింట్స్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఆ వెర్టిసెస్ ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ అవుతాయా లేదా, సో అదే రాసాం. ఓకేనా? ఇది మనకి ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి 4th క్వశ్చన్ అన్న. చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్ కూడా ఈజీయే. సో మనం కాన్సన్ట్రేషన్ చేసి వాడు ఏం అడిగాడు, మనం ఏం కట్టాలి అనేటువంటిది, ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనే ఆలోచన వస్తే ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తాం. ఓకేనా?